వయసులో ఉన్నప్పుడు అందరికీ సాయం చేశారు. వృద్ధాప్యం వాళ్లకు శాపమైంది. ఆస్తి ఉన్న ఆ దంపతులను పట్టించుకునే వాళ్ళు లేకుండా పోయారు. ఆస్తంతా ఇస్తామన్నా అయిన వాళ్ళు చేరదీలేదు. ఆఖరికి వాళ్ళిద్దరూ ఒక నిర్ణయం తీసుకున్నారు. అదే ఇప్పుడు వాళ్లపై ప్రశంసలు కురిపిస్తోంది. ఇంతకీ ఆ వృద్ధ దంపతులు ఏం చేశారు? నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం జలదుర్గం గ్రామానికి చెందిన వీరభద్రుడు, వెంకటేశ్వరమ్మ అనే వృద్ధ దంపతులు తమ మంచి మనసు చాటుకున్నారు. 2 కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తిని దేవునికి సమర్పించుకున్నారు. వీరభద్రుడు ఆ ఇంటికి పెద్ద కొడుకు. మరో 2 సోదరులు ఉన్నారు. వీరభద్రునికి 9 ఎకరాల ఆస్తి వచ్చిందే. మిగిలిన 2 సోదరులు వారి భూములను అమ్ముకుని వేరే ఊళ్లలో స్థిరపడ్డారు. వీరభద్రుడికి సంతానం లేదు. పొలంలోనే గుడిసె వేసుకుని బావిని తవ్వించాడు. ఆ పొలాన్ని సాగు చేసుకుంటూ జీవనం సాగించింది ఆ కుటుంబం. వీరభద్రుడు సమయం వచ్చినప్పుడు సోదరులకు చేదోడు వాదోడుగా ఉంటూ వచ్చారు. ఒక సోదరుని కుమార్తెకు సొంత ఖర్చులతో వివాహం చేశాడు. మరో సోదరుణ్ణి అవసరానికి ఆదుకున్నాడు. అయిన వాళ్లెవరూ వీరభద్రుని దంపతులను కనీసం పలకరించటం లేదు. తమ బాగోగులు చూసుకున్న వాళ్లకు ఆస్తి మొత్తం ఇస్తామని చెప్పినా బంధువులు స్పందించలేదు. దీంతో ఆ వృద్ధ దంపతులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. మంచాన పడితే చూసేవాళ్లు ఎవరని బాధపడ్డారు. వీరభద్రుని పొలానికి సమీపంలోనే మాధవరం అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో రాములవారి ఆలయం ఉంది. తన ఆస్తి మొత్తం రామాలయానికి రాసిచ్చేస్తే ఎలా ఉంటుందని ఆలోచించారు వృద్ధ దంపతులు. మాధవరం గ్రామ పెద్దలను పిలిపించారు. దేవాలయానికి తమ యావదాస్తిని రాసిస్తారని, తమ బాగోగులు చూసుకోవాలని కోరారు. మాధవరం గ్రామ పెద్దలు కూడా అందుకు అంగీకరించారు. దీంతో 2 కోట్ల ఆస్తిని రాసివ్వడానికి ఒప్పందం కుదిరింది. 6th కొచ్చాడు, స్కూల్ మార్చాలి. ఎన్ని ఫెసిలిటీస్ ఉంటే ఏం లాభం? సబ్జెక్ట్ లో అసలు స్టాండర్డ్స్ లేనప్పుడు. మా అమ్మాయి స్కూల్లో అకాడమిక్స్ తప్ప ఇంకేమీ లేదు. కంగారు పడకండి. రెసిడెన్స్ స్కూల్స్ తో మంచి చదువుతో పాటు ఆల్ రౌండ్ డెవలప్మెంట్. రైట్ ఏజ్ లో రైట్ ఫౌండేషన్ తో రెసిడెన్స్ స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్ అంతటా. మాది ప్యాపిలి మండలం జలదుర్గం గ్రామం సార్. మా భార్య పేరు వెంకటేశ్వరమ్మ, నా పేరు పెద్దిరవద్దుడు. కానీ మేము మాకు సంతానం కలగక 45-50 సంవత్సరాలు అయింది. మేము అడవిలో జీవించినాము. పొలము చూసుకొని కష్టం చేసినందుకు మా పేరు నిలబడాలని మాధవరం దేవుల రామాల స్వామికి ఇచ్చేసినాం. మా పేరు ఉండాలని దానికరం చేసేసి మా పేరు గుర్తుండాలని, మా పేరు నిలబడాలని ఆడ మేము కష్టం చేసినందుకు మా భార్య పేరు నిలబడాలని. ఆరోగ్యం బాగలేదు. ఆరోగ్యం బాగలేక నాకు ఈ పరిస్థితి వచ్చింది. 8-9 ఎకరాలు ఉంటుంది. మాకు పిల్లలు లేక ఆరోగ్యం బాగలేదు. నాకు ఆరోగ్యం బాగలేక నా రాముల స్వామికి ఇచ్చిన. ఎవరన్నా చూసుకొని దేవుడే మాకు దిక్కు. 8 గాని 9 గాని ఉంటుంది. వీరభద్రుని ఆస్తి దేవునికి ఇచ్చేయాలని నిర్ణయించడమే తరువాయి ప్యాపిలి రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లారు. మాధవరం పెద్దల సమక్షంలో రాములవారి దేవాలయానికి 2 కోట్ల విలువ చేసే 9 ఎకరాల పొలాన్ని విరాళంగా రిజిస్ట్రేషన్ చేయించారు. అందుకు సంతోషించిన మాధవరం గ్రామస్తులు వీరభద్రుని దంపతులిద్దరిని తీసుకుని వెళ్లారు. గ్రామంలో బ్యాండ్ మేళంతో ఊరేగింపు చేసి సన్మానించారు. ఈ వృద్ధ దంపతులకు తమ గ్రామం ఎల్లవేళలా అండగా ఉంటుందన్నారు. వాళ్ళు చేసిన దానాన్ని గుర్తుపెట్టుకుంటామన్నారు గ్రామస్తులు. జలదుర్గం రెవెన్యూలో ఉన్నటువంటి జలదుర్గం గ్రామ వాస్తవులు ఉన్నటువంటి బచ్చు వీరభద్రుడు గారు, వారి సతీమణి బచ్చు వెంకటేశ్వరమ్మ గారు ఇరువురు కలిసి వారికి ఉన్న యావదాస్తిని మా ఊరి రాముల గుడికి, మాధవరం గ్రామం అయినటువంటి మా ఊరు రాముల గుడికి దానం చేశారు. కలియుగ దానకర్ణుడిగా మా ఊరికి రాముల గుడికి ఆయన యావదాస్తి మాకు రాయించినందుకు మాకు ఎంతో సంతోషం. ఈ మా గ్రామం ఉన్నన్నాళ్ళు ఆయన యొక్క పేరు తలుచుకొని ఆయన పేరు మీద ప్రతి సంవత్సరం ఏదో పూర్వకంగా కంపల్సరిగా గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తాము. నేను మాధవరం సర్పంచ్ లక్ష్మీనారాయణ నా పేరు. మాధవరం గ్రామానికి బొచ్చు వీరభద్రుడు, బొచ్చు వెంకటేశ్వరమ్మ అనే భార్య భర్తలు వచ్చేసి వాళ్ళకి సంతానం లేదు కాబట్టి మా ఊరికి విరాళంగా రామాలయానికి ఆయన స్థిరాస్తిగా నిలబడిపోతుందని ఆయన ఉద్దేశంతో మా ఊరి గ్రామ పెద్ద మనుషుల తరఫున చేసి మా ఊరి గ్రామానికి ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయించి పోయినాడు. రిజిస్ట్రేషన్ చేసిన మరుక్షణమే ఊరికి తొలకొచ్చి వాళ్ళని ఊరేగింపి చేసి సన్మానం చేసి ఆయన ఊరి గ్రామాల్లో వదిలిపెట్టి వచ్చాం. బొచ్చు వీరభద్రుడు, బొచ్చు వెంకటేశ్వరమ్మ అనే దంపతులకు సంతానం లేని కారణంగా వాళ్ళ బాగోగుల కోసము వాళ్ళు చనిపోయిన తదనంతరం వాళ్ళకి సంబంధించిన యావదాస్తిని కూడా మాధవరం రాముల గుడి పేరు చేపించి వాళ్ళ యొక్క ఫర్దర్ ఫ్యూచర్ లో ఎటువంటి ఇబ్బంది రాకుండా వాళ్ళ శాశ్వతంగా వాళ్ళ ఆస్తులన్నీ కూడా మాధవరం పేరు మీద పెట్టి మాకు మాధవరం గ్రామ ప్రజలకైతేనేవి, గ్రామ పెద్దలకైతేనేవి ఒక పెద్ద బాధ్యతని అప్పచెప్పి పోయినారు. వాళ్ళు చేసినటువంటి ఈ దారా దత్తుకు మేము మా మాధవరం గ్రామ ప్రజలందరం కూడా బాధ్యతగా కట్టుబడి ఉండి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది రాకుండా ఆ దంపతులకి ఖచ్చితంగా న్యాయం చేస్తామని చెప్పి మా గ్రామం తరఫున కోరుకుంటున్నాం. మొత్తానికి దేవాలయానికి 2 కోట్ల విలువైన ఆస్తి రాసిచ్చిన వృద్ధ దంపతులను అందరూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.